ఎన్ని కూరగాయలు ఉన్నాయి ఇక్కడ? ఈ ఓనర్ గడు నన్నే పంపించాలా? తేనెతో ఏం కూర చేద్దాం? ఉన్నావా విక్రమ్? ఈరోజు పప్పు కూర చేసుకోవాలని ఉంది. ఎలా చేయాలో తెలుసువా? అవును, అర్జున్. మొదట పప్పు పంటివి తీసుకోవాలి. దిండు పప్పు లేదా కొబ్బరి పప్పు మించినది. పప్పు ఎలా ఉడికించాలో చెప్పు. ఒక కడాయిలో 1 కప్పు పప్పును వేడి నీటితో ఉడికించాలి. 3 నుంచి 4 వరకు సార్లు నీటిని మారుస్తూ ఉడికించా. ఉడికిన తర్వాత ఏం చేయాలి? ఉడికిన పప్పు చల్లారుతుండగా కూరగాయలు కట్ చేయాలి. సొంతంగా మీరు బండాకోసాను, గాజరును, మిరపకాయలను తీసుకోవచ్చు. కూరగాయల్ని ఎలా కట్ చేయాలి? బాగా చిన్నగా, ముక్కలుగా కట్ చేస్తే కూరలో రుచిగా కాస్టింగ్ అవుతుంది. ఇప్పుడు మసాలా ఎలా తయారు చేయాలో చెప్పు. ఒక మిక్సీ గిన్నెలో అల్లంజీ, వెల్లుల్లి మరియు ఆవాలు వేసి ముద్ద చేసుకో. సారెన్ కూరలో ఎలా జోడించాలి? ఒక కడాయిలో నూనె వేసి పచ్చిమిరపకాయలు, ఉప్పు మరియు మసాలా ముద్ద వేసి సన్నగా కొత్త కూర పచ్చగా వేయించాలి. మూడి పాకుంటే ఇంటిలో కాని వాసన వస్తుందా? అవును, అర్జున్. వాసన వింట్రుతూ పప్పు గడ్డకట్టిన మసాలా కూడా అయితే సుర్రు కొడుతున్నది. కూరలో చేర్దామా? అవునా, పప్పు చేర్చండి. తరువాత తీసిన కూరగాయలు జోడించు. పప్పు కూరకు రుచిని ఎలా పెంచాలి? ఒక తుక్కు నిమ్మరసాన్ని లేదా కొద్దిగా హీరకాలతో చికాగాళ్లు వేడితే సముదాయం ఆవర్తించాలి. ఇంతలా చేస్తే పప్పుకూర చాలా రుచిగా ఉంటుంది కదా. నీకు బాగా తెలుసు కాని ఓ క్రీమ్ మందుగా వేడి అన్నం కట్టి పప్పు కూరను అందించితే మాత్రం వేరేలా ఉంటుంది. పప్పుకూర ఎలా నిల్వ చేయాలి? ఆవు పూట అంతగా వేడి చేయడం వల్ల దాని రుచి చేయబడదు. పప్పుకూర సర్వ్ చేసినట్లుగా ఎలా చూపించాలి? రంగురంగుల తినదాల కొత్త కొత్త ఆకుపచ్చకూరతో పక్కన ఉంచితే అందంగా ఉంటుంది. అందులో మరేమైనా పెట్టుకోవాలో ఉన్నాడా? పచ్చిమిరపకాయలు, కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఇంకా బాగుంటుంది. నేను పాల్గొంటే నువ్వు గెటప్పంటే పప్పుకూర అలాగే ఉంచిందా? అవును, సరిగ్గా ఆప్యాయుడిని పప్పుకూరను ఆనందించ. పప్పుకూరతో పాటు మిగతా కూరలు ఉంచితే ఎలా ఉంటుంది? కూరగాయల సలాడ్, జీడిపప్పు పచ్చడి వంటి వాటిని జోడిస్తే బాగుంటుంది. అది మరింత రుచి పెరుగుతుందా? అవును. ప్రతి ఒక్క దీన్ని కలిసి తినడం అన్నది వేరే ఆనందమే. చివరగా ఏం చేయాలి? మీరే మీకు కావాలి ఒక కప్పుల మటన్ పులుసు వద్ద వినడానికి. నాకు చాలా గాయం ఉంది. సరే. మిత శ్రమ తీసుకోవడమే నాకు తెలుసు. ఫ్రైడ్ తింటప్పుడు పప్పుకూర డెసర్ట్ కంటే ఎక్కువ మీకు ఇష్టం ఉన్నదా? వెంటనే. పప్పుకూర ఇచ్చే శక్తిని మీరు సాధించాల్సి. మీరంటే నేను కూడా ఈ చట్నీ ఇష్టపడతాను. అదంతా శుభం. పప్పుకూరతో పాటు పచ్చడి సర్వ్ చేస్తే మీ అందరినీ కాపుకొని సర్వ్ చేయండి. హాహా. పప్పుకూర సిద్ధం కావడానికి సమయం అయ్యింది. రులు వేస్తారా? ఇంకా ఏంటి మరి? రంగయ్య నల్లగొడ్డెం నిండా తిరిగిన పనికెంతే లేదు. భోజనం కంటే పని దొరకడం కష్టమైందిరా. మన ఊరిలో పని ఉంటే నేనెందుకు నిద్రపోకుండా లేస్తా గంగయ్య? ఈ పొలాల్లో కాయలు లేకపోయినా పర్వాలేదు, కాని పనులు లేకపోతే ఎలా గడుస్తుంది బాబూ? ఊరి మజ్జిగనైనా అమ్ముకుందామనిపిస్తోంది. ఏదో చేసేద్దాం. చెట్టు కింద కూర్చుని పనికోసం ఆకాశం చూస్తున్నాం. అది రాలుతుందా మన మీద? ఇదే మిగిలింది మనకే. కూర్చోవడం, మాట్లాడుకోవడం, ఆకలికొస్తే ఓ విత్తనం నమలడం. విత్తనాల కౌంటింగ్ కాకుండా మనం మన పని ఏమిటో గుర్తెరిగే రోజెప్పుడొస్తుందో.
పని వెతుక్కుంటే దొరకదు అంటారు. కాని కూర్చున్నాకో రాదు కూడా. ఊర్లో పని లేకపోయినా బతకాలి. లేకపోతే పట్నం వైపు నడవాలి. ఓ రోజు మనకి కూడా అవకాశం వస్తుందా అని ఆశించడమే మిగిలింది గంగయ్య. పని కోసం చెరుకు తోటలు, మిర్చి తోటలన్నీ తిరిగేశా. చేతిలో ఒక్క రూపాయి లేదు. మనలో పనితనం ఉందిగాని పనులు మనల్ని చూడట్లే గంగయ్య. వేళ దొరికినా పని దొరకదు, పని దొరికినా మజూరి లేదు. ఇదేం జీవితం? అన్నం పెట్టుకునే అవకాశం కోసం అప్పుల ఊబిలో దిగుతున్నాం. మన శరీరమే పనికి అర్హం. కాని ఈ సమాజం దానికి గౌరవం ఇవ్వట్లేదు. ఏదైనా చిన్నటి చీపురు పని అయినా దొరక్కపోతే మనం నగరానికి వలస వెళ్లాల్సిందే. చేతిలో పని లేకపోతే మన మాటలకే పని పెట్టుకోవాలి రంగయ్య. మంచు కరిగినట్టు మన ఆశలు కరుగుతున్నాయి గంగయ్య. ఏదైనా చేద్దాం. పనుల కోసం ఎదురుచూస్తూ ముసలివాళ్లం అయ్యే ముందే ఏదైనా పని చేద్దాంరా. మన ఊరి మట్టి మనకి అర్థం. కాని పని కావాలంటే ఇంకెక్కడికైనా వెళ్లాల్సిందే గంగయ్య. షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలౌ చేసుకోండి.